శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ కూడా తన పని ఒత్తడం ద్వారా ఎంత బిజీగా ఉన్నా కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి వారు అయితే గనక తప్పకుండా దేవునితోనే సహవాసం చేస్తారు. ఒకవేళ వారు దేవునితో సహవాసం చేయలేనట్లయితే గనక వారు దేవుని యొక్క సంబంధులు కారు. అవును ప్రియులారా, మనము దేవుని సంబంధికులం అయితే తప్పకుండా ప్రతిరోజు కూడా వ్యక్తిగత ప్రార్థనలతో మన అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధంగా మార్చబడాలి. ఒకవేళ మనము అన్యుల వలె ఉన్నట్లయితే గనక ఆయన ఆలోచన వ్యర్థం చేస్తాడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే తప్పిపోయినటువంటి చిన్న కుమారుని గురించి చదువుతూ ఉంటున్నాం కదండి. తండ్రి పెద్ద కుమారుడు ఏమని అడుగుతున్నాడు? ఇన్ని ఏండ్లుగా నేను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞలను నేను మీరలేదే, అయినా కూడా నా స్నేహితులతో సంతోషపడినట్లుగా నీవు నాకు ఎన్నడూ కూడా ఒక్క మేకపిల్లనైనా కూడా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఆలోచన వ్యర్థమైపోయింది ప్రియులారా. ఎన్నో ఏండ్ల నుండి పెద్ద కుమారుడు తండ్రిని సేవిస్తున్నాడు, కానీ తండ్రి దగ్గర నుండి ఏ విధంగా ఒక మేకపిల్లను సంపాదించుకోలేకో ఆయనకు తెలియడం లేదు. అదే అనుభవంలోనే చాలామంది విశ్వాసులు ఉన్నారు. వారు దేవుని దగ్గర ఎన్నో ఏళ్ళ నుండి జీవిస్తున్నారు, కానీ ఇంకా వారి ఆలోచనలు ఏ విధంగా నేర్చుకోవాలో, దేవునికి సమీపం కావాలో వాళ్ళకి తెలియడం లేదు. అందుకు కారణం ఏంటంటారు? పెద్ద కుమారుడు తండ్రిని ఎన్నో ఏళ్ళ నుండి బాహ్యంగా సేవిస్తున్నాడు, కానీ అతని ఆలోచనల ద్వారా తండ్రిని సేవించడం లేదు. అతడు అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ద్వేషంతో కూడినటువంటి ఆలోచనలతో కలిగి ఉన్నాడు. ప్రియులారా, తన తండ్రి చిన్న కుమారుని ప్రేమిస్తూ ఉంటున్నాడు, అయితే పెద్ద కుమారుడు చిన్న కుమారుని ప్రేమించటం లేదు. ఇందును బట్టి ఏమర్థమవుతుంది? పెద్ద కుమారుని యొక్క ఆలోచనలు తన తండ్రితో కలిసి ముందుకు సాగటం లేదు. అతడు శారీరకంగా తండ్రి దగ్గరే ఉన్నా కూడా ఆలోచనలు మాత్రం తండ్రిని సమీపించలేకపోయాయి, అందుకే ముందుకు సాగలేకపోయాడు. పెద్ద కుమారుడు శారీరకంగా తండ్రితో సహవాసం చేస్తున్నాడు, కానీ ఆలోచనలు కలిసి సహవాసం చేయటం లేదు ప్రియులారా. అదేవిధంగా దేవునితో బాహ్యంగా సహవాసం చేయటం కాదు, కానీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడే మనము దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలు జరుగుతుంటుండగా మీరందరూ కూడా దేవునితో సహవాసం చేసేదాని కోసమే కలిసి రమ్మని, కదలి రమ్మని ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన తండ్రి, ప్రతి మనుష్యుడు కూడా ప్రభు ఏ స్థితిలో పిలువబడుతున్నాడో అదే స్థితిలో నుండి మీకు సమీపమయ్యే గొప్ప అవకాశాన్ని మీరు కలిగిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.